చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ డీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ యాక్ట్ గోదావరి హాట్స్పాట్ గా ఈ మేడిపల్లి సెంటర్ ను గుర్తింపం చేపట్టినటువంటి అలైవ్ ప్రోగ్రామ్. ఇంతకుముందే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏసీపీ గారు చెప్పినట్లు మనము మన పని ముగించుకొని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోని ఇంటికి చేరుకోవడం. చిన్న చిన్న సంఘటనలు, మనం హెల్మెట్ కూడా మర్చిపోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం, ట్రిపుల్ రైడింగ్ లో ర్యాష్ గా పోవడం, ఇట్లాంటి వీటన్నిటిని తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి. ఈ అలైవ్ ప్రోగ్రాంను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఇది 12 నాడు పునఃప్రారంభమై 13 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. 22వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి అందులో ఈరోజు 19వ తారీఖులో హాట్స్పాట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోవాలి. తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి. అరైవ్ అంటే చేరండి. ఎట్లా చేరాలి? జీవించి చేరాలి, బతికి. అంటే మనం పోయిరా అని అంటాం కదా, పోయి రా వచ్చేది ఎట్లా రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము, మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టండి అని. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోషపెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎట్లా బాధ పెడుతున్నాం? రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉందా, రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉందా, రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాం? ఇది పక్కకే పోతాం కదా, ఈ కిలోమీటరే పోతాం కదా, ఈ 2 కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల 90% యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతాం. చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై మీరే కాక మీ కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చెప్పాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు. మన గౌరవ సిపి గారి ఆదేశానుసారంగా ఈరోజు బ్లాక్ స్పాట్ అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన, ఎక్కువ మోతాదులో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్ అని నిర్ణయించుకొని అక్కడ చేపట్టవలసిన చర్యలు పోలీస్ శాఖ నుండి, ఆర్ఎండ్బి శాఖ నుండి, మున్సిపల్ వాళ్ళ నుండి, ఇంకా NH వాళ్ళ నుండి
ఇంకా మిగతా శాఖలతో సమన్వయం ఏర్పరచుకొని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు పైనుంచి ఉత్తర్వులు. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ సిపి గారు రావడం జరిగింది.